शिवाय ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय 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 नमः शिवाय नमः शिवाय మరి పేరు కావాలి కట్టుకొని అభిషేకం చేయాలి జై గురుదేవ్ జై గురుదేవ్ శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ పూర్ణే దేవ సర్వకార్యేషు సర్వదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అందరూ కూడా మీ యొక్క ఇష్ట దేవులను మీ యొక్క ఇంటి దేవులను చక్కగా మహేశ్వరాభ్య నమః వాణిహిరణ్యగర్భాభ్య నమః శశిభద్రాభ్య నమః అనంతవిశిష్టాభ్య నమః శ్రీ సీతారామాభ్య నమః అష్టదేవతాభ్య నమః కులదేవతాభ్య నమః గ్రామదేవతాభ్య నమః స్థానదేవతాభ్య నమః కంటకదేవతాభ్య నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. మీరు ముందు అక్కడ ఉన్నవాళ్ళు గర్భాన్ని ఉన్నవాళ్ళు మన గురువుగా ఆశీర్వాదం చేస్తున్నారు. అందరూ కూడా మన కుడి చేతిని పంచని తాకాలి. అందరూ కూడా ఈ విధంగా క్రతువు చేసినట్లయితే ఆశీర్వాదం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చేస్తున్నామని గమనించాలి. కుడి చేతిని తాకండి. ఓం ఆచమ్యత్రాణారాజన్యాః ఆచమ్యాః ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అదోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అందరూ కూడా ఇవన్నీ ఆ యొక్క చేతులను కూడా ఓం ఉత్తిష్టంత భూమి విజాత ఏదే భూమి మాట్లాడకండి. చాలా అక్షంతలు చాలు. ఇప్పుడు ఎందుకు అక్షంతలు? ప్రాణాయామం చేసుకున్నారు. 3 సార్లు ప్రాణాయామం చేయబట్టుకోండి అందరూ. ఓం నమః ఓం నమః ఓం మహః ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం సత్యం ధర్మయేయం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఆపో జ్యోతిర్గోముఖం బ్రహ్మ భూర్భువస్సుః. అందరూ కూడా ప్రాణాయామం అయిపోయిన తర్వాత అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు సంకల్పం అనేది ఆరంభమవుతుంది. సంకల్పంలో గోకర్ణాలు ఉంటాయి. నేను చెప్పినప్పుడు గోకర్ణాలు ఉచ్చారణ చేయవలసిందిగా ఓం నమో భగవతే సమస్త దక్షిణద్వార శ్రీ పరమేశ్వర ఉద్దేశ్యః శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శివే సర్వభూతే మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్యాః అద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహతే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండోచ్చరే
उत्तरायणे शशि ऋतौ माघमासे कृष्णपक्षे त्रयोदश्याम् उपरि चतुर्दश्याम् वासरा तु वासरः अद्याः भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेष विशिष्टायाम् शुभायां शुभतिथौ అందరూ కూడా అనండి అస్మాకం యజమానస్యాః మీ యొక్క గోత్రనామాలు మీ యొక్క గోత్రము మీ యొక్క ఇంటి పేరు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేరు ఒక్కసారి ఉచ్చారణ చేసుకొని మీ గోత్రాలను మనసులో చెప్పుకోండి కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా ఓం లసజాస గోత్రస్యాః యావేన గోత్రస్యాః మేకల శ్రీనివాసరామస్యాః కీర్తననామ్నః మేకల అన్నపూర్ణారామస్యాః ఇదర్ భారతరామస్యాః చిల్వే గోత్రస్యాః పూర్ణ గోత్రస్యాః చిల్వే గోపాల్ కేతరామస్యాః సిద్ధార్థరామస్యాః సహకుటుంబానాం పూర్ణ గోత్రస్యాః చిల్వే వంశస్యాః గోపాలరామస్యాః సత్యమ్య సత్యమానామ్నః లింగమనామస్య సహకుటుంబానాం పూర్ణ గోత్రస్యాః తదన్యత్వేన శ్రీమన్మహాగణాధిపతయే నమః. అందరూ కూడా మనం ఇందాక చెప్పినట్టుగా ఏ క్రతువును మనం ప్రారంభం చేసినా ఏ శుభ కార్యక్రమాన్ని మనం ఆరంభం చేసిన ముందుగా మొట్టమొదటి మనకు ఆ విఘ్నాలు కలిగించేటువంటి విఘ్నేశ్వరుని పూజించుకుంటాము. కనుక అందరూ కూడా మీకు వచ్చినటువంటి శ్లోకాన్ని శుక్లం భరతం కావచ్చు ఇంకా వట్టబొమ్మ మహాకాయ ఇందాక చెప్పినట్టు కావచ్చు ఒక్కసారి అందరూ కూడా ఆ యొక్క శ్లోకాన్ని మనసులో ఉచ్చారణ చేసుకోండి. గర్భాలయంలో ఉన్నటువంటి ఆ అందరూ కూడా అక్షతలు ధర్మచక్ర సమర్పణ చేయండి. ఓం ఆ గణపతి దగ్గర రెండు అక్షరాలు వేసి నమస్కారం చేయండి. పంచామృతాన్ని సంరక్షణ చేయండి. మళ్ళీ ఒక్కమారు ఆ కలశంలో వెళ్ళి సంరక్షణ చేయండి. స్నానం సమయామి తర్వాత అలంకరణ చేయండి. గంధాన్ని సంరక్షణ చేయండి. గంధాన్ని ధారయామి. గంధాన్ని అలంకరణ చేసిన తదుపరి కుంకుమ అలంకరణ చేయండి. కుంకుమ బాంధన ద్రవ్యాన్ని సమర్పయామి. ద్రవ్యాన్ని సమర్పయామి. ధనలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ఇచ్చా సదా మమ సర్వదా. కుంకుమ బాంధన ద్రవ్యాన్ని సమర్పయామి. ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పైచ్చ పూజయామి. తరువాత రెండు పుష్పములను ఆ విఘ్నేశ్వరుడి దగ్గర ఉంచకుండా ఓం యోగాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా అవా పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పుష్పైచ్చ పూజయామి. ఓం సూర్యాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం సమిరాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విద్యారాధాయ నమః. ఓం దూరకేతువాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం చంద్రబోధాయ నమః. ఓం ఈశ్వరవక్రాయ నమః. ఓం కుమారగురవే నమః. పుష్పైచ్చ పూజయామి. తరువాత రెండు అగరవత్తులు వెలిగించండి. విఘ్నేశ్వరుని పూజించండి. ఓం ఘంటనాదం చేయండి. ఓం మాధవ ఘంటు దేవానం దీపం ఉంది కింద రెండు ఘనములను స్వామి
పండ్లను ముందర పెట్టేసి కొద్దిగా చక్కెర వేసి సంప్రోక్షణ చేయండి. ఐదు వారు చూపించండి. ఓం ప్రాణే స్వహ, ఓం అపానే స్వహ, ఓం వ్యానయ స్వహ, ఓం ఉదానే స్వహ, ఓం సమానే స్వహ. మధ్య మధ్య మాధ్యం సమర్పయామి. పాలం ప్రక్షాళ్యామి. శుద్ధ ఆరోగ్యం సమర్పయామి. మహానైవేద్యం నివేదయామి. రెండు పువ్వులు అక్షతలు వేయండి. భూమి వ్రత కర్పూరై నాగరహితాయుధం భక్తాదోర్నమత్తం తాంబూలం పుణ్యరాం తాంబూలాగ్ని అక్షతాం సమర్పయామి. అథ నీరాజనం. అందరూ కూడా అలోకమున్న వారు విఘ్నేశ్వరుడికి ఆరతి కాండి. ఆయుష్ేత దధామి. నమస్కరోమి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం చేయండి. తర్వాత ఒక చిన్న సంకీర్తన భజనతో 2 నిమిషాలు ఉంచుతాము. అందరూ కూడా తప్పని కొట్టండి. ज्ञानानंदगिरी महाराज की जय। श्री दुर्गा महादेवी नमः महागौरी नमः ध्यायामि ध्यानं समर्पयामि। अंदर पूरा मंत्र
ఓం దుర్గాయ నమః ఓం దుర్గాయ నమః దుర్గాయ నమః ఓం దుర్గాయ నమః ఓం దుర్గాయ నమః ఓం దుర్గాయ నమః మీరు ఏకాగ్రతలో కూర్చోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వత్ప్రదాభే కంఠే ప్రణామమే నారాయణో నమస్తే శ్రీ దుర్గాంబాదేవ్యే నమః. దీక్షాం సమర్పయామి ఉత్తరకాస్నాం సమర్పయామి యాదృశాస్నాం సమర్పయామి మహత్వరకాస్నాం సమర్పయామి. నేను భూమి అమ్మవారిగా ఉంటాను. లోకా పుష్పం వేద ప్రజావాహన్ పశుమాన్ భవతి చంద్రమా అభా పుష్పం పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి. శ్రీ దుర్గాదేవ్యే నమః మహాగౌరీ నమః పుష్పైచ్చం జయామి. లోకా పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి చంద్రమా అభా పుష్పం పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి పుష్పైచ్చం జయామి. తర్వాత అగరబత్తులు వెలిగించండి. ఓం వనస్పతితో ధూపో గంధాభ్యోత్సవ ఆప్యాయం సర్వదేవానాం ధూపో జంపుకులీలాం ధూపమాగ్రాపయామి. శ్రీ దుర్గాదేవ్యే నమః మహాగౌరీ నమః ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. మహాగౌరీ నమః ధూపదీపానందయుక్త ఆచమనీయం సమర్పయామి. రెండు కళ్ళ నుంచి సంప్రోక్షణ చేయండి. ఓం భూర్భువః స్వః పెట్టండి ఈ మూలకు పెట్టండి. కింద పెట్టండి మా కింద పెట్టండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తుతే. ఓం ఆరతి భగవానుడికి. ఓం శ్రీ మాత్రే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. బయటికి వాడి అట్లా బయటికి నెమ్మదిగా బయటికి పెట్టండి. రెండు బిల్లులేనా అట్టే ఉండండి సరిపోతుంది. నమస్కారం చేసుకోండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. మంత్రం పాఠ్యం సమర్పయామి. చక్రం గీతమాధుర్యం సమర్పయామి. సర్వప్రభుజనేన భగవాన్ ధర్మాత్మగా ధర్మం శ్రీ గౌరీదేవాభ్య ప్రియతా నమః. ప్రేమవనవధం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అమ్మవారి నమస్కారం చేసుకోండి. యమస్యాః మనోభీష్ట ఫలసిద్ధిరస్తు తథాస్తు. తరువాత అతి ముఖ్యమైనటువంటి ఘట్టంలో మనం చెప్తున్నాము. రుద్రాభిషేకం అనేది ఆరంభమవుతుంది. కావున అందరూ కూడా ఇక్కడ ఏ విధంగా అయితే కార్యకర్తలు మనకు సలహా ఇస్తున్నారు, ఆ స్వామివారి పేరు పంచామృతాలకు అభిషేకం అనేది చేయడం జరుగుతుంది. కావున అందరూ కూడా భక్తి శక్తులతో ఇతరత్ర విషయాలను ఆలోచన చేయకుండా మనం ఏ పూజా కార్యక్రమాలు చేసినా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.